తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో వారైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి 5-4 ఎకరాల వరకు అయితే మనకు కనీసం అక్కడక్కడ మాత్రమే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో చాలామంది రైతన్నలు అయితే చెప్పడం జరిగింది, అన్న మాకు డబ్బులు అనేవి రైతు భరోసాకు సంబంధించి ఈ 4-5 ఎకరాల వరకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు. సో ఇవి అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. సో డబ్బులు అనేవి ఎక్కడ పోయినాయి, అలాగే ఈ రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా అక్కడక్కడ ఏవైతే కొన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వారిగానైతే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని జిల్లాలు అంటే ఇప్పుడు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఆ 33 జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు కేవలం అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. సో మరి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లాలకు సంబంధించి ఇంతవరకు డబ్బులు అనేవి పడ్డాయో లేదా తప్పకుండా అయితే తెలియజేయగలరు అనమాట. రైతు భరోసాకు సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో జనవరి 26వ తారీఖు రోజునైతే మనకు ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే ప్రభుత్వం అనేది అయితే రైతులకైతే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయం అయితే అందించినట్లయితే తెలుస్తుంది. దాదాపు చూసుకున్న ఈ 4.5 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు సంబంధించి ఇంకా చాలామందికి అనేవి అయితే డబ్బులు అనేవి పడట్లేదు అని అయితే చెప్పడం జరిగిందనమాట. చాలామంది రైతన్నలు కూడా మనకు చాలా రూపంలో వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా లేదా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఏవైతే డబ్బులు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు ఇలా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 5 ఎకరాల నుండి 4 ఎకరాల లోపు మేమైతే నిధులు అనేవి అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో మీకు డబ్బులు అనేవి అయితే ఏమైతే చెప్పారో ఏవైతే ఉన్నాయో మనకు యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. మరోపక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే ఎంతో బాగా అంటే తీవ్ర ఆనందంతో అయితే ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొలం కోసిన పైసలు కూడా చేతికి అయితే రావడం జరిగిందనమాట. అంటే మన రైతు పండించిన పైసలు కూడా చేతికి వచ్చినాయి అన్నమాట. రావాల్సినవి ఏవైతే ఉన్నాయో రైతు చేతికి కూడా అందినవి అన్నమాట. కనీసం ఈ పెట్టుబడి సాయం అన్నమాట, ఇవి ఏవైతే డబ్బులు ఉన్నాయో పొలాలకు కానివ్వచ్చు ఇతర మందులకు ఇంకా ఏవైతే ఉన్నాయో వీటి అవసరాల కోసం అనేది ప్రభుత్వం అనేది అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు కనీసం ఈ 30% పైగా కూడా రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ మిగతా మొత్తం 100 ఇప్పుడు ఏదైతే శాతం ఉందో మనకు 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుందన్నమాట. ఈ 10 ఎకరాల లోపు ఏమని చెప్తున్నారంటే మనకు యాసంగి సీజన్ ముగిసే లోపు ఈ జూన్ నెలలో లోపు అయితే మనం 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. ఆయా జిల్లాల వారిగానైతే కొందరికైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. అక్కడక్కడ మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.